రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాల్పుల విరమణను ఇరు దేశాలు ధృవీకరించాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని మిశ్రీ తెలిపారు. I have a very brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. బయటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాల్పుల విరమణను ఇరు దేశాలు ధృవీకరించాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని మిశ్రీ తెలిపారు. బయటిక భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు విదేశాంగ శాఖ మంత్రి మిశ్రీ ప్రకటన విడుదల చేశారు. విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అంగీకరించినట్లుగా కూడా మనకి తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చూసాం, రోజు అర్ధరాత్రి అయ్యేటప్పటికీ ఎక్కువగా డ్రోన్లు మిసైల్స్ తో దాడి చేయడము, దాన్ని భారత్ తిప్పికొట్టడం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో మరి ఇరు దేశాలు అంగీకరించాయంటున్నారు. మరి నిజంగా ఇప్పుడు కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ఇంకా రోజు జరిగే ఈ ఎల్ఓసి దగ్గర జరిగే కాల్పులు అవన్నీ పూర్తిగా దాన్ని అంతం చేస్తారని అనుకోవచ్చా? రైట్ దుర్గా, ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి టూరిస్టుల పైన దాడి చేసినటువంటి ఏదైతే ఉగ్రదాడులు ఉన్నాయో ఉగ్రదాడుల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని పూర్తిగా అంతమొందేందుకు భారతదేశం అయితే ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన ఆ మెరుపు దాడులు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి ఆ దాడులకు ఆ ప్రతీకార చర్యగా పాకిస్తాన్ కానీ లేదా పాకిస్తాన్ ఆర్మీ కానీ పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని తొదముట్టించాల్సినటువంటి పాకిస్తానే వారికి పెంచి పోషిస్తుందంటూ కూడా
పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వచ్చి ఈ నేపథ్యంలో భారతదేశం చేసినటువంటి ఏదైతే ఉగ్రవాదుల్ని అంతమొందించేందుకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షించిన పరిస్థితి కనిపించింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే దీన్ని చూసుకున్నటువంటి పాకిస్తాన్ పూర్తిగా భారతదేశం పైన యుద్ధం ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అంతా కూడా 4 రోజులుగా భారతదేశానికి సంబంధించినటువంటి POK LOC ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్, హర్యానా అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా పూంచ్ ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా రాకెట్ లాంచెస్ అయితే ప్రయోగించిన పరిస్థితి కనిపిస్తుంది. మిసైల్స్కి అయితే ప్రయోగించింది. అలాగే ఉపరితల డ్రోన్లు కూడా ప్రయోగించిన పరిస్థితి ఉంది. సాధారణంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలనే టార్గెట్ చేస్తూ కూడా పాకిస్తాన్ అయితే ప్రతి నిత్యం కూడా రాత్రి 10 నుంచి 12, 1 గంట, 2, 3, 4 ఇలాగా కాల్పులు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో కాల్పులు కూడా పూర్తిగా ధీటుగా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఈ రాత్రికి జరిగేటటువంటి ఏదైతే కాల్పులు ఉన్నాయో దీని ద్వారా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చూసినటువంటి ఐక్యరాజ్య సమితి పూర్తిగా ఇద్దరి మధ్య కూడా ఒప్పందం తీసుకురావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వాన్ని అయితే అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తీసుకున్నారు. పూర్తిగా యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇద్దరిని కూడా సంధి కుదిర్చేటటువంటి ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ను కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి కూడా పూర్తిగా అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో అప్పటి నుంచే పూర్తిగా భారత భూభాగం వైపు కానీ లేదా పాకిస్తాన్ వైపు కానీ కాల్పుల విరామణ తీసుకురావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాల్పుల విరామణ ఒప్పందానికి 2 దేశాలు అంగీకరించాలంటూ చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా భారతదేశంలో కానీ లేదా పాకిస్తాన్లో కానీ అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఎక్కువగా మృతి చెందేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ ఉన్నటువంటి భారత పౌరులపైన నిఘా పెట్టింది. భారత పౌరులపైన గురి చూసి పెడుతున్నటువంటి నేపథ్యంలో మన భారతదేశానికి సంబంధించిన ఆర్మీ మాత్రం కేవలం పాకిస్తాన్కి సంబంధించినటువంటి శత్రు స్థావరాల మీద దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది నేపథ్యంలో ఎంతకీ వెనక్కి తగ్గినటువంటి పాకిస్తాన్ రెచ్చిపోవడంతో ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి మొత్తం త్రివిధ దళాలన్నీ కూడా పాకిస్తాన్ లోపు చొరబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ కోట్లాది రూపాయల ఆస్తి నష్టం అలాగే అక్కడ ఉన్నటువంటి నిధులు కానీ లేకపోతే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆర్థిక వనరులు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఇబ్బంది పడేటటువంటి సమస్య ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ వివరించిన నేపథ్యంలో 2 దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులను ఇద్దరిని కూడా కాల్పుల విరామానికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే తీసుకురావడం జరిగింది. ఇద్దరితో కూడా సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సుదీర్ఘ చర్చల అనంతరం కూడా ఇరు దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలు ఇద్దరు కూడా పూర్తిగా కాల్పుల విరామానికి వచ్చిన నేపథ్యంలో సీజ్ ఫైర్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి పూర్తిగా కాల్పులు విరమించుకోవాలి, ఈ రోజు నుంచి ఎటువంటి కాల్పులు జరపకూడదంటూ చెప్పిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా సంధి కుదిర్చారు. రాజీ కుదిర్చిన అనంతరం కూడా పూర్తిగా యుద్ధం అయితే ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది ఏదైతే కపట బుద్ధి కలిగినటువంటి పాకిస్తాన్ అయితే దీన్ని వ్యతిరేకించే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోలేదు. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే ఇటు ఏదైతే బెల్చిస్తాన్కి సంబంధించిన లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో లిబరేషన్ ఆర్మీ అయితే ఇప్పటికే పాకిస్తాన్లో చొరబడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలతో పాటు గ్యాస్కి సంబంధించినటువంటి పైప్ లైన్లన్నీ పూర్తిగా కూడా దగ్ధం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా స్వతంత్ర దేశంగానే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే కాల్పుల విరామం ఉందో దీన్ని పూర్తిగా 2 దేశాలకు సంబంధించిన దేశాధినేతలు స్వాగతిస్తున్నట్లుగా అయితే పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ అయితే ఇప్పటికే ట్వీట్ చేయడం అయితే జరిగింది. అయితే 2 దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులు కానీ ఆర్థిక వ్యవస్థలు కానీ ఆర్థిక మూలాలు కూడా పూర్తిగా ఏవి నష్టం వాటిల్లకూడదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తకూడదు, ఎవరు ప్రాణాలు మాన ప్రాణాలు పోకూడదు అనేటటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా 2 దేశాలకు సంబంధించినటువంటి సంధి కుదిర్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే యుద్ధం ముగిసేటటువంటి పరిస్థితులు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధిపతులంతా కూడా సమావేశానికి అయితే హాజరయ్యారు. పూర్తిగా ఏదైతే వహించినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ స్టేట్స్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ.